వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఆల్రెడీ చాలా మంది ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎక్కువగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో చాలా మంది కోచింగ్ ఆల్రెడీ తీసుకొని ఉంటారు. కోచింగ్ తీసుకునేటప్పుడు ఏ క్వశ్చన్ ఎట్లా చేయాలి అనేది మాత్రం అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ అసలు ఏ ఎగ్జామ్ లో ఆ చాప్టర్ పై ఎలా అడుగుతాడు అనేది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం చేయాలి. అందుకనే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఇప్పుడు అవుతున్నాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తే మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. అట్లీస్ట్ రేపు లేదా ఎల్లుండి రాసుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా ఆ క్వశ్చన్స్ ని ఏ విధంగా డీల్ చేయాలి, ఈజీగా ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎవరైనా లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మీకోసం నేను తయారు చేస్తా. ఇలా చూద్దాం, మ్యాటర్ లోకి ఆలోచించకుండా వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న చూడండి. ఇందులో మొదటి ప్రశ్న అన్నాను కానీ 26 ఉందంటే మిగతా సబ్జెక్ట్ ఏమి ఉంటాయి కదా, అందులో మ్యాథ్స్ మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మ్యాథ్స్ లో మొదటి ప్రశ్న చాలా క్లియర్ గా వినండి. ఒక రైలు రైల్వే ట్రాక్ పక్కన నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను దాటుతుంది. మొదటి వ్యక్తి 10.8 kmph వేగంతో, రెండో వ్యక్తి 21.6 kmph వేగంతో నడుస్తాడు. వారిని పూర్తిగా దాటడానికి రైలుకి వరుసగా 15 సెకండ్లు మరియు 20 సెకండ్లు పడుతుంది. ఇద్దరు వ్యక్తులు రైలు వెళ్లే అదే దిశలోనే నడుస్తున్నట్లయితే రైలు వేగం ఎంత? వాడు గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు మీకు ఈ ప్రశ్న వరకు మాత్రమే చెప్తున్నాను. నేను ప్రత్యేకంగా ఆ చాప్టర్ చెప్పినప్పుడు మాత్రము దాని వెనకాతలు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, అసలు అలానే ఎందుకు జరగాలి, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఎన్ని రకాల మెథడ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను చాప్టర్ చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ వరకు మాత్రమే నేను వెళ్తున్నా, ఇంకా అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళట్లేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీరు ఈ చాప్టర్ లో తెలుసుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, ఒక రైలు వ్యక్తిని గాని నిటారుగా ఉన్నటువంటి ఒక చెట్టును గాని లేదంటే విద్యుత్ స్తంభాన్ని గాని దాటిందంటే తన పొడవుని తాను దాటుకుంటుందని అర్థం. తన పొడవు ఎంత పొడవు ఉందో అంత దూరం ప్రయాణించిందని అర్థం. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఒకసారి చూడండి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడు ఇక్కడ ఇచ్చేది సెకండ్స్, అక్కడ ఇచ్చింది km/h. km/h లోకి మార్చాలి అంటే ఈ సెకండ్స్ ని అవర్స్ లోకి మార్చాలి, కానీ డెసిమల్స్ లోకి రావడం వల్ల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ అందరికీ తెలుసు, kmph లో ఉన్న వేగాన్ని మీటర్/సెకండ్ లోకి మార్చాలంటే మనం ఏ భిన్నం చేత గుణించాలో మీకు తెలుసు, అదే 5/18. అదే మీటర్/సెకండ్ లో ఉన్న వేగాన్ని kmph లోకి మార్చాలంటే 18/5 అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. లేదు నాకు తెలీదు అంటే దీనికి సంబంధించినటువంటి క్లాస్ చెప్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 10.8 ఇది kmph లో ఉంది. దీన్ని నేను మీటర్/సెకండ్ లోకి మార్చాలంటే దేని చేత ఇంటూ చేయాలి సార్ అంటే 5/18 చేత ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇంటూ చేసినట్లయితే మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు 3 మీటర్/సెకండ్ అని. చాలా క్లియర్ గా వినండి. సో అదే విధంగా ఇంకా మనకి ఇంకేముంది, 21.6 kmph. ఈ వేగాన్ని మనం 5/18 చేత ఇంటూ చేసినట్లయితే డైరెక్ట్ గా 6 మీటర్/సెకండ్ గా మారుతుంది. సార్ ఎందుకు సార్ క్యాన్సిల్ చేయలేదంటే, ఇది క్యాన్సిల్ చేయడం సాధ్యమైనంత వరకు అందరికీ వచ్చినట్లే ఉంటది, ఈజీగా క్యాన్సిల్ చేసేయచ్చు. దానికోసం నేను సమయాన్ని వృధా చేయట్లేదు. క్యాన్సిల్ చేయాల్సిన సమయంలో ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వాడు గుర్తుపెట్టుకోండి, దీని అర్థం ఏంటి, మొదటి వ్యక్తిని ఇంత వేగంతో దాటుతున్నట్లు అర్థం. మొదటి వ్యక్తి ఇంత వేగంతో వెళ్తున్నాడు అని అర్థం. అంటే మొదటి వ్యక్తి 1 సెకండ్ లో ఎంత దూరం వెళ్తున్నాడు, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి అనుకుందాం. మొదటి వ్యక్తి 1 సెకండ్ కాలంలో ఎంత దూరం వెళ్తున్నాడు, 3 మీటర్ల దూరం వెళ్తున్నాడు అని అర్థం. కానీ అతన్ని ఎంత సమయంలో దాటింది, 15 సెకండ్లు. అంటే ఈ వ్యక్తి 15 సెకండ్లలో ఎంత దూరం వెళ్తాడంటే 15 మూళ్ళ 45 మీటర్ల దూరం వెళ్తాడు. అతను వెళ్ళడం కాదు, రైలు అతను తగ్గించడము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైలుని దాటడంతో పాటు అతను వెళ్ళిపోతున్నాడు.
ఈ రెండు కలిసి 45 మీటర్లు జరిగింది ప్రాసెస్. రెండో దానిని 20 సెకండ్లు, 1 సెకండ్లో రెండో రైలు 6 మీటర్ల దూరం పోద్ది 1 సెకండ్లో. ఈ ప్రాసెస్ అంతా రైలు దాటే ప్రాసెస్ అనేది ఎంత సమయం జరిగిందంటే ఇతని దగ్గర 20 సెకండ్ల సమయంలో జరిగింది. అంటే 20 సెకండ్ల సమయంలో దాటడం జరిగిందంటే 120 మీటర్లు దూరం వెళ్ళింది. వెంటనే మనకు డౌట్ వస్తుంది, సార్ ఉన్న రైలు ఒకటే, ఈ వ్యక్తిని దాటినప్పుడు 45 మీటర్లు రావడం ఏంటి, ఈ వ్యక్తిని దాటినప్పుడు 120 మీటర్లు దాటడం ఏంటంటే ఇద్దరూ ఒకే వైపు వెళ్తున్నారు కాబట్టి అతను నడిచినటువంటి దూరము ప్లస్ రైలు పొడవు కలిసి ఇక్కడ 45, ఇక్కడ వచ్చేసరికి అతను నడిచినటువంటి దూరము ప్లస్ రైలు పొడవు 120 అనమాట. రైలు పొడవు రెండిట్లో కామన్, వాళ్ళు నడిచే వేగాన్ని బట్టి వాళ్ళ యొక్క దూరం మాత్రమే మారడం వలన ఈ అల్టిమేట్ డిస్టెన్స్ అనేది మాత్రం మారింది. అయితే ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటి సార్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 75గా మనం గమనించవచ్చు. ఈ కాలాల మధ్య డిఫరెన్స్ 5 సెకండ్లుగా కూడా మనం గమనించవచ్చు. అంటే 75 మీటర్లు బై 5 సెకండ్లు అనగానే వేగం మనకి 15 మీటర్ పెర్ సెకండ్ గా రాసుకోవచ్చు. అయితే మీటర్ పెర్ సెకండ్ లో ఉంది కానీ మనకి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఇంటూ మనం 18/5 చేత ఇంటూ చేయాలి అని చెప్పారు. అంటే 5 చేత ఇది 3 పోతుంది, 18 3 54 కిలోమీటర్ పర్ అవర్ గా ఫైనల్ ఆన్సర్ మనకు వస్తుంది. సో అదే ఆన్సర్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, రెండో ప్రశ్న కూడా క్రింద ఉంది. ఇది ఆల్మోస్ట్ అందరూ కూడా చేసేస్తారు. ఒక సంఖ్యలో 20% 96కి కలిపితే ఫలితం అదే సంఖ్య అవుతుంది. అదే సంఖ్యలో 70% అనేది అని అడిగాడు. చాలా క్లియర్ గా వినండి. ఫస్ట్ అదే సంఖ్య, ఒక సంఖ్య యొక్క పూర్తి భాగం ఎప్పుడు కూడా 100%. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక సంఖ్యలో 20%, ఒక సంఖ్యలో 20% 96కి కలిపితే అదే సంఖ్య లభిస్తుంది. అదే సంఖ్య అనగా 100%. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, 20%కి ఎంత శాతము కలిపితే 100%? 80%. అంటే ఇక్కడ ఒరిజినల్ గా ఉండాల్సింది ఎంత సార్ అంటే 80% ఉండాలి. కానీ 80%కి బదులుగా ఎంత ఉంది? 96 ఉంది. అంటే 80% విలువ 96 అయితే ఆ సంఖ్యలో ఏం కావాలి? 70% విలువ ఎంత అని అడిగాడు. 70% విలువ. కొంచెం జాగ్రత్తగా సరదాగా 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో ఇక్కడ 8 చేత 8 12 96గా మనం గమనించవచ్చు. సో 7 12 84. సో అల్టిమేట్ గా ఆన్సర్ వచ్చేసరికి ఆ సంఖ్య ఎంత అవుతుందంటే, ఆ సంఖ్యలో 70% ఎంత అవుతుందంటే 80గా మారుతుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఫస్ట్ ఒక త్రిభుజం యొక్క భుజాలు 85, 13 మరియు 84గా ఉన్నాయి. 13 సెంటీమీటర్లు పొడవు గల భుజానికి అనురూపంగా గల ఉన్నతి పొడవు ఎంత? సార్ అసలు ఉన్నతి అంటే ఏంటంటే ఒక త్రిభుజంలోని ఒక శీర్షము నుండి ఎదుటి భుజానికి గీచినటువంటి లంబాన్ని ఉన్నతి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఉన్నతి అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో ఆల్టిట్యూడ్ అంటారు. ఏమంటారమ్మా? ఇంగ్లీష్ లో దీనినే ఆల్టిట్యూడ్ అంటారు. చాలా క్లియర్ గా వినండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మీకు చిన్న టెక్నిక్ చెప్తా వినండి. ఎప్పుడైనా ఇలా ఒక త్రిభుజంలో 3 భుజాలు ఇచ్చాడంటే 100% అనట్లేదు కానీ 90% మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఇచ్చినటువంటి త్రిభుజంలో 3 భుజాలు కూడా పైథాగరస్ త్రికములు. అంటే ఖచ్చితంగా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు 13 అదేవిధంగా 84 85ని మీరు అలానే చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవి పైథాగరస్ త్రికములు అవుతాయి. అంటే పైథాగరస్ త్రికములు ఎప్పుడైతే అయ్యాయో లంబకోణ త్రిభుజంలోని అతి పొడవైన భుజం హైపోటెనస్ అవుతుంది, కర్ణం అవుతుంది. అది 85 అవుతుంది. అంటే ఒకటి 84 అయితే మరొకటి 13 అవుతుంది. ఇప్పుడు ఈ 13 యొక్క భుజం మీద గీచినటువంటి ఉన్నత ఏమవుతుంది? ఇదే కదా అవుతుంది. అంటే ఈ ఉన్నత అనేది ఇది అవుతుంది కాబట్టి దాని యొక్క కొలత ఎంత అంటే 84గా మనం డైరెక్ట్ గా చెప్పవచ్చు.
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ మీద ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. ఆ లాజిక్ ని మనం పట్టుకోగలిగితే ఈజీగా చేయగలుగుతాం. అది వేగంగా మనకి ఎలా సార్ అర్థం అవుతుంది అనేసి అంటే మోర్ దెన్ ప్రాక్టీస్. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వలన వాటిలో ఉన్నటువంటి లూప్ హోల్స్ మనం వేగంగా పట్టుకోగలుగుతాం. చూడండి ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. ఒక టైపిస్ట్ కి 2 పేజీలు టైప్ చేయడానికి 40 నిమిషాలు పడుతుంది. 87 పేజీలు టైప్ చేయడానికి అతను ఎంత సమయం తీసుకుంటాడు? చాలా క్లియర్ గా వినండి సార్. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఒక టైపిస్ట్ కి 2 పేజీలకి ఎంత సమయం పడుతుంది? 2 పేజీలకి వాడికి ఎంత సమయం పడుతుందంటే 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఎన్ని పేజీలు టైప్ చేయాలి? 87 పేజీలు టైప్ చేయాలి. 87 పేజీలు అంటే 2 ఒకట్లు పోతుంది, 2 20లు పోతుంది. ఈ 87కి డబల్ 2 ఏళ్ల 14, 1 2 8 16, 1 17 మర్చిపోకుండా 0 పెడితే ఎంత సమయం పడుతుందంటే 1740 నిమిషాల సమయం పడుతుంది. కాన్సెప్ట్ ఈస్ క్లియర్. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. క్వశ్చన్ ఒకసారి చూడండి. భరత్ తన తల్లి కోసం బంగారు ఉంగరాన్ని కొంటాడు. ఆ ఉంగరం 96,000గా ప్రకటించబడింది మరియు వరుసగా 25% మరియు Q% అను 2 వరుస డిస్కౌంట్లు అందించబడినచో 2 డిస్కౌంట్లను పొందిన తరువాత అతను 18,000 రూపాయలు చెల్లించినచో Q విలువను కనుగొనండి అన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 96,000 రూపాయలు ఉండేది ఇంటూ 25% డిస్కౌంట్ అంటే 75/100 ఇంటూ ఇక్కడ ఎంతో కొంత ఉంటుంది, అది x/100. ఇలా చేయడం వల్ల ఎంత వస్తుందంటే 18,000 వస్తుంది. 18,000. ఇక్కడ చూడండి సింపుల్ గా మనం 3 zeros కి ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 25 3లు పోతుంది, ఇక్కడ 25 4లు పోతుంది. సో ఇంకా మనం క్యాన్సిల్ చేయాల్సింది 3 చేత ఇక్కడ 3 6లు పోతుంది. ఇక్కడ మనం 6 చేత క్యాన్సిల్ చేసినట్లయితే 6 1ల 6, 6 6ల 36 అంటే 4 1ల 4, 4 4ల 16, 4 చేత 4 25 అంటే x is equal to 25 1ల 25 అంటే ఆన్సర్ 25 అని కాదు. ఇక్కడ 75 ఉందంటే అర్థం ఏంటి? ఇక్కడ 75 ఉందంటే 25% తగ్గింపు. 25 ఉందంటే ఎంత శాతం తగ్గింపు? 75 తగ్గింపు. అంటే 100 కంటే ఎంత శాతం తక్కువ చూసుకోవాలి. కాబట్టి ఆన్సర్ 75%. ఇదే ప్రశ్న తయారు చేస్తే ఈ ఆప్షన్ లో 25% అని ఇచ్చి ఉంటే కొంచెం ఇదే ఎక్కువ మంది ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉండేది. అందరూ కూడా ఈ క్వశ్చన్ వైపు చూడండి. ఈ క్వశ్చన్ వైపు ఒకసారి చూడండి. ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘన పరిమాణం 13,860 ఘనపు సెంటీమీటర్లు మరియు దాని భూ చుట్టుకొలత 66 సెంటీమీటర్లు. ఆ స్తూపం యొక్క ఎత్తు అనేది నేను 3D, ఇది క్షేత్రం, ఇది 3D మెన్సురేషన్ 3D. మెన్సురేషన్ 3Dలో చాలా ఈజీ మెథడ్స్ మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు తెలియాలంటే ఈ మెన్సురేషన్ 3D అనే టాపిక్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. యూట్యూబ్ లో ఖచ్చితంగా చెప్తా. నేను దీన్ని ఈజీగా చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ నేను కొన్ని వాల్యూస్, ముఖ్యంగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఇంతకు ముందు నా దగ్గర నేర్చుకున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని వాల్యూస్ ఇచ్చా. మెన్సురేషన్ 3D 2Dలో 100% ఎప్పుడు మనం చెప్పకూడదు. 90% ఈ వాల్యూసే వస్తాయి, ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి అన్నాను. ఆ వాల్యూ ఒకసారి చూసుకోండి. ఆ వాల్యూ చూడగానే 154కి హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది కూడా మీకు తెలుసు. సో క్లియర్ గా చూడండి. ఫస్ట్ ఈడిచ్చినటువంటి చుట్టుకొలత ఎంత సార్ అంటే 66. మనకు తెలిసింది మీకు చెప్పే RDCA. R అనేది 7, ఇది 14, ఇది 44, ఇది 154 అని మనం చెప్పుకున్నాం. సో మనకి ఇక్కడ తెలిసినటువంటిది R ఎంత సార్ అంటే మనకు తెలిసిన చుట్టుకొలత కదా. మనకు తెలిసిన చుట్టుకొలత ఎంత అంటే 44 భాగాలు, వాడిచ్చింది ఎంత 66. వెంటనే మనం చెప్పుకోవచ్చు హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 3/2 టైమ్స్. వైశాల్యం, భూ వైశాల్యం కావాలంటే 154 వాటాలు కావాలి. ఇది వైశాల్యం కాబట్టి దీని వర్గము రెట్లు
అంటే 9/4 రెట్లు అవుతుంది. 154కి 9 టైమ్స్ 154కి 9 టైమ్స్ 1386 అని మనం చెప్పుకున్నాం బై 4 సెంటీమీటర్ స్క్వేర్. ఇది భూవైశాల్యం. కానీ వాడు ఇచ్చింది ఘనపరిమాణం ఇచ్చాడు, ఎత్తు అడిగాడు. ఘనపరిమాణానికి సూత్రం ఏంటి సార్ అంటే భూవైశాల్యము ఇంటూ ఎత్తు అని చెప్పాం. భూవైశాల్యము 1386 బై 4 ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 13860 అని వాడు ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్లీ ఇది 10 టైమ్స్ పోతుంది. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే 4 × 10 40 మీటర్స్ సెంటీమీటర్స్ చూసుకొని రాసుకోండి. అంటే అల్టిమేట్ గా 40 సెంటీమీటర్స్. ఆన్సర్ క్లియర్. కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సార్ ఇది ఎట్లా వచ్చిందో మాకు అర్థం కాలేదంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు వినండి, వితౌట్ ఫార్ములా. నేను ఇక్కడ ఎక్కడ ఫార్ములా వేయలేదు. ఫార్ములా లేకుండా మనం డైరెక్ట్ చేసేయచ్చు. ఓకే రైట్. తరువాత ప్రశ్న, 1200 మంది సైనికులతో కూడిన ఒక రక్షణ దళంలో 12 రోజుల పాటు సరిపోయే సరుకు ఉంది, సరుకులు ఉన్నాయి. రక్షణ సైనికుల దళాన్ని 600కి పెంచితే ఆ సరుకు ఎంతకాలం, ఎన్ని రోజుల్లో, అదే ఎంతకాలం సరిపోతాయి అని అడిగాడు. చాలా ఈజీ క్వశ్చన్ సార్ ఇది. మనకి కాలము పనిలో మనం ప్రధానమైనటువంటి ప్రాథమిక సూత్రం వాడుతాం. M1D1H1 బై W1 is equal to M2D2H2 బై W2 అని మనం వాడతాం. మెన్స్, డేస్, అవర్స్, వర్క్ ఆర్ వేజెస్. అంటే ఇక్కడ చూడండి, వేజెస్ అంటే వేతనము. వేతనం అంటే సరే, ఇప్పుడు మళ్ళీ ఆ డిస్కషన్ లోకి వెళ్లకుండా మనం క్లాసులో ఖచ్చితంగా ఇది చెప్పుకుందాం. క్లాస్ చెప్తున్నప్పుడు దీని గురించి ఇక్కడ మనకి 2 రకాల విషయాల గురించి మాత్రం మాట్లాడాడు, మెన్ అండ్ డేస్. కాబట్టి మిగతా వాటిని మనం తీసుకోకపోతే M1D1 is equal to M2D2 గా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. సో మొదటి సందర్భంలో 1200 మంది ఎన్ని రోజులు అంటే 12 రోజులు ఈజ్ ఈక్వల్ టు, రెండవ సందర్భంలో 600 కాదు 600 పెంచాడంటే 1800 అవుతుంది. ఎన్ని రోజులు మనకు తెలియదు. సో ఇక్కడ సరదాగా 2 zeros కొట్టేయండి. 6కి ఇది రెళ్ళు, 6కి ఇది 3లు, 3కి ఇది 4లు, 4 రెళ్ళ 8 అంటే 4 రెళ్ళ 8 అంటే 8 రోజులు. ఆన్సర్ క్లియర్. 8 రోజులు ఆన్సర్ క్లియర్. కాన్సెప్ట్ ని ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక వాషింగ్ మిషన్ ధర ఒక టీవీ ధర కంటే 16% తక్కువ. వాషింగ్ మిషన్ ధర 80% పెరిగి టీవీ ధర 44% తగ్గితే 5 వాషింగ్ మిషన్లు మరియు 2 టీవీల మొత్తం ధరలో మార్పు శాతం ఎంత? ఎస్, చాలా క్లియర్ గా వినండి. ఫస్ట్ ఇక్కడ 2 రకాలు, ఒకటి వాషింగ్ మిషన్, రెండోది ఏంటి టీవీ. సింపుల్ గా నేను ఏమని రాస్తానంటే వాషింగ్ మిషన్ W అండ్ T ఈ రెండిట్లుగా రాసుకుంటున్నా. వాషింగ్ మిషన్ ధర టీవీ ధర కంటే 16% తక్కువ. దేనికంటే? టీవీ ధర కంటే. అంటే నేను టీవీ ధరని 100%గా తీసుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంత తక్కువ? 16 తక్కువ అంటే 84% అవుతుంది. ఎస్, చాలా క్లియర్గా వినండి. వాషింగ్ మిషన్ యొక్క ధర 84 రూపాయలు, టీవీ యొక్క ధర 100 రూపాయలుగా మనం తీసుకున్నాం. అయితే తర్వాత ఏం జరిగిందంటే 80% వాషింగ్ మిషన్ పెరిగిపోయింది. అంటే 84 ఎంత శాతం పెరిగిపోయిందంటే 84 ఇంటూ ఎంత శాతము పెరిగింది? 80. అంటే 180/100, 180/100. ఇక్కడ 0 సరదాగా కొట్టేయండి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి, సింపుల్ గా 2 చేత 2 5లు పోతుంది. ఇక్కడ 2 చేత 2 9ల 18, అంటే 9 4ల 36, 3 9 8ల 72, 75, 756/5% అవుతుంది. దేనిది? వాషింగ్ మిషన్ యొక్క ధర. అదే ఇక్కడ సమస్య ఏం రాదు. 100%లో 44% తగ్గింది. 44% తగ్గిందంటే 56% అవుతుంది. 100లో 56% అంటే 56% అవుతుంది. ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటున్నాడంటే 5 వాషింగ్ మిషన్లు 2 టీవీలు అన్నాడు. ఇక్కడ వాషింగ్ మిషన్ ఒకటిది 5 కావాలి అంటే ఇంటూ 5.
ఎస్ రెండోది 2 టీవీలు అన్నాడు అంటే ఇంటూ 2 అంటే 112% అవుతుంది. ఇక్కడ 5 కొట్టేస్తే 756% అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఈ 2 మనం ప్లస్ చేసాం అనుకోండి, అల్టిమేట్ గా 8 అండ్ 7 6 8 868% మొత్తంగా అవుతుంది. ఇది 5 కాబట్టి కొనేది ఎంత అవుతుందంటే 84 ఇంటూ 5 420 420 ప్లస్ ఇక్కడ 100 ఇంటూ 2 200 అంటే లాస్ట్ గా ఏమవుతుందంటే 620 అవుతుంది. అంటే 620 ఎంత శాతము పెరిగింది సార్ అంటే 620 కంటే 868 ఎంత ఎక్కువ ఉందంటే 248% ఎక్కువ ఉంది. బై మనం పోల్చేది కొన్న వెలతో పోల్చాలి కాబట్టి 620 ఇంటూ 100 గా తీసుకోవాలి. సరదాగా 0 కొట్టేయండి. ఇది ఎంతలో పోతుందో ఒకసారి చూడండి. 62 4లు పోతుందా? 4 2 8 4 6 24 4 10 ఎంత సార్ అంటే 40% అల్టిమేట్ ప్రాఫిట్ అవుతుంది. అందుకే 40% పెరిగింది అని చెప్పొచ్చు. వెంటనే చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ కొన్ని ప్రశ్నలు చాలా పెద్దవిగా ఉంటాయి, అది అంత తక్కువ సమయంలో చేయలేము ఎలా సార్ అని. నిజానికి ఎప్పుడు కూడా నీ డౌట్ ఎప్పుడు వస్తుంది? పెద్ద ప్రశ్నలు చూసినప్పుడు వస్తుంది, చిన్న ప్రశ్నలు చూసినప్పుడు రావట్లే. చిన్న ప్రశ్నల్లో ఉన్నటువంటి సమయాన్ని పెద్ద ప్రశ్నల్లోకి మనం ఉపయోగించుకునేటట్లు టైం మేనేజ్మెంట్ రావడానికి కోసం మాత్రమే పెద్ద చిన్న కల్పిస్తాడు. చాలా ఈజీగా ఉండే దగ్గర ఎలాగో ఈజీగా ఉంది కదని టైం వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్ గా వేగంగా ఆన్సర్ చేసి ఆ సమయాన్ని కొంచెం క్రిటికల్ గా ఉన్నటువంటి కొంచెం డెప్త్ గా ఉన్నటువంటి ప్రశ్నల దగ్గర టైంని మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఒక పైపు ఒక ట్యాంకును 9 నిమిషాల్లో నింపగలదు, మరొక పైపు పూర్తిగా నిండిన ట్యాంకును 36 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. ట్యాంకు ఖాళీగా ఉన్నప్పుడు 2 పైపులు ఒకేసారి తెరిస్తే సగం ట్యాంక్, ఇక్కడ చూడండి ఓవర్ లుక్ లో మనం దీన్ని చూడము, సగం ట్యాంక్ ను నింపడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? సార్ ఇలాంటి సూత్రాలు ఇలాంటి వాడకూడదు సార్, లాజిక్ గా మనం వెళ్ళిపోవడం చాలా తేలిక అవుతుంది. ఫస్ట్ అసలు ట్యాంక్ అంటున్నాం, ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత, ఎన్ని లీటర్లు పడుతుంది? ఇక్కడ లీటర్లో వాటర్ అడగలేదు కాబట్టి లీటర్లు తీసుకోవచ్చు, లేదంటే యూనిట్స్ అని తీసుకోవాలి. ఎందుకంటే పర్టికులర్ గా లీటర్ కాదు, ఎన్ని బకెట్లు లేదా ఎన్ని ముంతలతో జగ్గులతో వాటర్ అట్లా వేస్తాం కదా అట్లా. సో నేనేం చేస్తానంటే, సార్ ఎన్ని లీటర్లు తీసుకుందాం అంటే ఈ 2 నెంబర్ల చేత క్యాన్సిల్ అయ్యే నీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇచ్చినటువంటి 2 నెంబర్ల చేత క్యాన్సిల్ అయినటువంటి నీకు నచ్చిన మెజర్మెంట్ తీసుకో, అదే ట్యాంక్ యొక్క సామర్థ్యంగా పరిగణన తీసుకో. నేనేమంటానంటే 9 36 క్యాన్సిల్ అయ్యేది 36 కాబట్టి అందులో ఉండేది 36 లీటర్లు అని నేను భావిస్తున్నాను, వాడు చెప్పలేదు. అయితే 36 లీటర్లని ఇక్కడ 2 రకాల పైపులు ఉన్నాయి, అంటే ఒకటి నింపేది మరొకటి వంపేది, అంటే హోల్ అనమాట. ఈ మొదటి పైపు ఏమవుతుందంటే 9 నిమిషాల్లో నింపుతుంది. ఎన్ని నిమిషాలు? 9 నిమిషాలు. రెండో పైపు మొత్తాన్ని 36 నిమిషాలలో ఖాళీ చేస్తుంది. చాలా క్లియర్ గా చూడండి సార్, మొత్తం ట్యాంకులో ఎన్ని లీటర్లు ఉన్నాయి? 36 లీటర్లు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని నిమిషాల్లో అది నింపుతుంది? 9 నిమిషాలు. అంటే ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతుంది? 4 లీటర్లు నింపుతుంది, అంతే కదా. ఒక నిమిషానికి 4 9 36 లీటర్లు ఫిల్ అయిపోతాయి. ఇది 36 నిమిషాలు ఖాళీ చేస్తుంది. 36 లీటర్లని 36 నిమిషాలు ఖాళీ చేస్తుందంటే ఒక నిమిషంలో 1 లీటర్ ఖాళీ చేస్తుంది. వాడు ఏదో చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే ఈ రెండింటిని ఒకేసారి తెరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక నిమిషం, మొదటి నిమిషంలో ఇది 4 లీటర్లు ఫిల్ చేసేటప్పుడు ఇది 1 లీటర్ బయటకు ఉంటేస్తుంది. అంటే ప్రతి నిమిషంలో ఏం జరుగుతుంది? 3 లీటర్లు మాత్రమే ఫిల్ అవుతాయి. ఇది 4 లీటర్లు నింపితే ఇది 1 లీటర్ బయటికి పంపించేస్తుంది, అంటే 3 లీటర్లు మాత్రమే. నిజానికి 36 లీటర్లని ప్రతి నిమిషానికి 3 లీటర్ల చప్పున ఎంత సమయంలో ఫిల్ చేస్తుంది అంటే 12. కానీ వాడు సగం ట్యాంక్ అన్నాడంటే 36 లీటర్లలో సగం ఎంత? 18 లీటర్లు. అంటే 18 లీటర్లని నిమిషానికి 3 లీటర్ల చప్పున ఎంత సమయంలో అంటే 3 6ల 18 6 నిమిషాల సమయంలో నింపగలుగుతుంది అని అర్థం అవుతుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నారా? ఎస్. ఒకసారి
చాలా మంది అసలు ఈ ప్యూర్ మ్యాథ్స్ ఇట్లాంటివి సాంఖ్యక శాస్త్రం ఇలాంటివి వచ్చినట్లయితే స్టాటిస్టిక్స్ వెంటనే ఫార్ములా గుర్తు లేకపోతే ఇబ్బంది పడిపోతాం, ఫార్ములా గుర్తు లేకపోతే చేయలేము అని భయంతో ఉంటారు. నేను కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు అసలు ఫార్ములాస్ అనేవి ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వాడు మనకి ఒక పట్టిక రూపంలో డేటాని ఇచ్చాడు. ఆ డేటాకి వాడు ఏం అడిగాడో చూడండి ఒకసారి. దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కోండి అన్నాడు. మధ్యగతాన్ని సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మధ్యగతము అంటే అసెండింగ్ ఆర్డర్ లో లేదా డిసెండింగ్ ఆర్డర్ లో అసెండింగ్ ఆర్డర్ లో లేదా డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి రాశిని మధ్యగత రాశి అని పిలుస్తాం. మీడియన్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ వాడు సంచిత పౌనపుణ్యం ఎంత అన్నాడు? 45. అంటే చివరిది అని అర్థం. అంటే ఈ 4 కలిపితే 45 రావాలి. ఈ 2 కలిపితే ఎంత? 22. 11 ఎంత సార్ అంటే ఇక్కడ 10 ప్లస్ 11 ప్లస్ 11 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 అంటున్నాడు. ఈ 3 కలిపామనుకోండి 32. 32 ప్లస్ ఎక్స్ ఎంత? 45. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అని మనకు అర్థం అవుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత సార్ అంటే 13. ఎస్. ఇప్పుడు సంచిత పౌనపుణ్యం ఎంత అని అంటే ఫస్ట్ టేబుల్లో మనకి వీటి యొక్క మిడ్ వాల్యూస్ ఎక్స్ అని రాద్దాం. ఫ్రీక్వెన్సీ పౌనపుణ్యం వరుసగా రాద్దాం. వీటి యొక్క మిడ్ వాల్యూ ఈ 2 ప్లస్ చేస్తే 12లో సగం 6, 12లో సగం 6. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 10. తర్వాత ఈ రెండిట్లో ప్లస్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 30, 32 అంటే 16. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్యాప్ ఎంత? 10 కదా. 10 కలిసికెళ్ళిపోతే ఇది 16, మళ్ళీ 26, తర్వాత 36, 46. ఈ విధంగా మనం 5 ఉన్నాయా 4 ఉన్నాయా? 4 ఉన్నాయి కాబట్టి 36 వరకు సరిపోతాయి. సో ఇక్కడ 10, 11, అదేవిధంగా 13, మళ్ళీ 11. ఈ సంచిత పౌనపుణ్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఫస్ట్ 10. ఈ 10కి ఇది కలిపితే ఎంత అవుతుంది? 21. 21కి ఇది కలిపితే ఎంత అవుతుంది? 30. చూడండి 34 ప్లస్ చేస్తే 45. ఎస్. ఫస్ట్ అన్ని పౌనపుణ్యాలు కలిపితే ఎంత? 45. 45లో సగం ఎంత సార్ అంటే మనకి 22.5. ఎంతమ్మా? 22.5. 22.5 అనేది దేంట్లో ఉంటుంది? ఇందులో ఉంటుంది. అంతే కదా. 22.5 అనేది ఎంత ఉంటుంది? ఈ 3వ దాంట్లో ఉంటుంది. ఆ 22.5 అనేది ఎందులో ఉంటుందో దాన్ని మనం మధ్యగత తరగతి అని పిలుస్తాం. అంటే ఆన్సర్ అనేది ఈ లోపలే ఉంటుంది. ఈ లోపలే ఉంటుంది కాబట్టి దాని పౌనపుణ్యం ఏంటి? దాని పౌనపుణ్యం ఏంటంటే 13. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు ఎన్ని ఉన్నాయి? 21. ఎస్. ఆ 21 అలా ఉంచండి. ఇది 21 కంటే ఎంత ఎక్కువ? ఇది 21 కంటే ఎగ్జాక్ట్లీ అంటే ఒకవేళ అన్ని ఈక్వల్ గానే ఉన్నాయనుకోండి, ఇది 10, ఇది 10, ఇది 10, ఇది అన్ని ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం చేస్తాం మనం? మధ్యలో ఉన్నటువంటి విలువే కదా మనకు ఆన్సర్ మధ్యగతం అవుతుంది. అంటే అలా లేకపోవడం వల్లే కదా పర్ఫెక్ట్ ఇది వచ్చింది. అంటే ఇది జనరల్ గా వచ్చినటువంటి సంచిత పౌనపుణ్యంలో సగము. ఈ సంచిత పౌనపుణ్యంలో సగం అనేది ఈ 21 కంటే ఎంత ఎక్కువ ఉంది సార్? 21 కంటే ఎంత ఎక్కువ ఉంది? 21 కంటే ఎంత ఎక్కువ ఉంది అంటున్నారు. అసలు 21తో ఎందుకు పోలుస్తున్నాం? ఎస్, చెప్తున్నా. 21తో ఎందుకు పోలుస్తున్నాం అంటే ఇందులో ఉంది కదా, దీని యొక్క లిమిట్స్ ఏంటి? 21 నుండి 31 మధ్యలో. ఇప్పుడు 21కి 31కి మధ్యలోనే కదా మధ్యగత రాశి ఉంటుంది, మధ్యగతం ఉంటుంది. అంటే ఈ మిడిల్ అనేది ఇది కదా, ఇది దీనికంటే ఎంత ఎక్కువ ఉందో, ఎంత దూరంలో ఉందో మనకు తెలియాలి. అంటే 21 కంటే ఇది ఎంత ఎక్కువ అంటే 1.5. అంటే అల్టిమేట్ గా 21 ప్లస్
1.5 బై వాడు ఇచ్చినటువంటి పౌనపుణ్యం ఎంత 13 ఇంటూ ఈ గ్యాప్ ఎంత వస్తుందో చూసుకోండి, అది 10. సో అల్టిమేట్గా ఏమవుతుంది, ఈ 0కి ఈ పాయింట్కి పోతే 15 అవుతుంది. 15/3 అంటే 15/3 అంటే ఎంత అవుతుంది, 21 ప్లస్ 1 ప్లస్ ఇంకా మనకి ఎంత మిగులుతుందంటే 2/3 13 అంటే 22 అండ్ 2/13 ఆన్సర్గా మిగులుతుంది. సో ఇదే ఆన్సర్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వేగంగా చెప్పకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణము దీని మీద గ్రిప్ ఉండాలి. ఇప్పుడు ఫార్ములా వేస్తే ఈజీ అయిపోద్ది సార్ అని మీరు అనుకోవచ్చు. ఫార్ములా వేసిన ఇదే విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఈ క్వశ్చన్ అనేది నేను ఇలాంటి క్వశ్చన్స్ క్లాస్ చెప్తున్నప్పుడు, సాంఖ్యక శాస్త్రం చెప్తున్నప్పుడు మీకు డీటెయిల్గా ఆ మ్యాటర్ చెప్పాక ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు 135 ఇచ్చాడు. సార్ మనం ఫార్ములా వేసుకుందాము అనుకుంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 4ab. ఈ ఫార్ములా వేస్తే మనకి a ప్లస్ బి వాల్యూ వస్తుంది. ఈ ఫార్ములా వేసి మనం చేసే కంటే ఈజీగా ఏంటంటే దీన్ని నేను 1 ఇంటూ 135 అని రాయొచ్చు, లేదా 5 ఇంటూ 5కి 5 రెళ్ళ 10, 5 ఏళ్ళ 35, 5 27 అని రాయొచ్చు, లేదా 3 చేత కూడా అవుతుంది. 3 చేత క్యాన్సిల్ చేస్తే 3 ఎంతలు సార్ అంటే 3 4లు 12, 3 5లు 15, 3 45 అని రాయొచ్చు. అదేవిధంగా 5 చేత 27 అని రాయొచ్చు. అదేవిధంగా 9 చేత 9 15 అని రాసుకోవచ్చు. ఇంకా 10 చేత అవ్వదు, 11 చేత అవ్వదు, మళ్ళీ 15 చేత అవుతుంది. గ్యాప్ ఎక్కడ సార్ 6 వస్తుందంటే ఈ గ్యాపే 6 వస్తుంది. ఈ గ్యాప్ 6 వస్తుంది కాబట్టి ఈ రెండే మనం తీసుకోవాల్సినవి. వాడికి అల్టిమేట్గా ఏంటి కావాలో ఒకసారి చూడండి. a ప్లస్ బి అంటే 9 ప్లస్ 15 ఎంత సార్ అంటే 24. అల్టిమేట్ ఆన్సర్ క్లియర్, 24 అనేది ఆన్సర్. ఏ ఒక పనిని 90 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ అనేవాడు ఒక పనిని 90 రోజుల్లో పూర్తి చేయగలడు. బి అనే వ్యక్తి ఏ కంటే 75% తక్కువ సమర్థుడు. సి అనే వ్యక్తి బి కంటే 80% ఎక్కువ సమర్థుడు. బి మరియు సిలు కలిసి 30 రోజుల్లో పని చేస్తే ఏ ఒక్కడే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? క్వశ్చన్ చాలా బాగా ఇచ్చాడు, ఒకసారి చూడండి. ఏ ఒక పనిని 90 రోజుల్లో పూర్తి చేయగలడు అనే విషయాన్ని అలా వదిలేయండి, మిగతా ఒకసారి చూడండి. కండిషన్స్ ఇచ్చాడు. బి అనే వ్యక్తి ఏ కంటే 75% తక్కువ సమర్థుడు. ఎప్పుడు తక్కువ ఎక్కువ అన్నాడంటే 100 నుండి తీయడము లేదా 100కి పెంచడం. ఇక్కడ 75% తక్కువ అన్నాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 25% అని అర్థం. 25% నేను 1/4 అని రాసుకోవచ్చు. 1/4. ఇక్కడ 80% ఎక్కువ సమర్థుడు అంటే 180/100 అని అర్థం. సో 2 5లు 2 9లు అంటే 9/5 అని అర్థం. సో ఇక్కడ అల్టిమేట్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి సామర్థ్యాల యొక్క భాగాలు. ఫస్ట్ కేసులో ఎవరెవరు బి అండ్ ఏ అంటే ఏ బిలను పోలుస్తున్నాడు. ఏ ఈజ్ టు బి యొక్క సామర్థ్యం ఎంత? వీళ్ళిద్దరిలో ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు సామర్థ్యం ఎక్కువ? ఏ కంటే 75% తక్కువ ఎవరు? బి. అంటే ఏ ఎక్కువ బి తక్కువ అని అర్థం. ఏ ఎక్కువ అంటే కాబట్టి 4:1. మరి బి మరియు సిల యొక్క సామర్థ్యాలను మీరు గమనించారనుకోండి, ఎవరిది ఎక్కువ తెలిస్తే చాలు. సి అనే వ్యక్తి బి కంటే ఎక్కువ, బి కంటే సి ఎక్కువ కాబట్టి బి కంటే సి ఎక్కువ కాబట్టి 5:9 గా మనం తీసుకోవచ్చు. అల్టిమేట్ గా ఇక్కడ 5 ఇక్కడ 1 అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 5 4 20 ఈజ్ టు 5 1 5 ఈజ్ టు 9 1 9. ఇది వీరి యొక్క సామర్థ్యాలు.
మ్యాటర్లో డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. మొత్తము ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తున్నాడంటే వీరి యొక్క సామర్థ్యాలు ఇవి. ఇది ఏ, బి, సి వీళ్ళ యొక్క సామర్థ్యాలు. వీడు 90 రోజుల్లో చేస్తున్నాడు. వీడి యొక్క భాగాలు ఎంత అంటే 20, ఇది 5, ఇది 9. సో 90 రోజులు, రోజుకి 20 యూనిట్లు అంటే మొత్తం ఎంతంటే 2 9ల 1800 యూనిట్లు వర్క్. పని 1800. వాళ్ళు 90 రోజుల్లో 1800 యూనిట్లు 90 రోజుల్లో ఏనేవాడు చేస్తాడంటే రోజుకి 20 యూనిట్లు చేస్తాడని అర్థం. 20 యూనిట్లు. అయితే వీడు రోజుకి ఎంత? 5 యూనిట్లు. వీడు రోజుకి ఎంత? 9 యూనిట్లు. సార్ ఇక్కడ చెప్పండి, చెప్పుకోవచ్చు, మనకెందుకు అవసరం లే ఇక్కడవి. మనకి ఇది కావాలి అనుకోండి, సింపుల్ గా 1800/5 వేసుకోవచ్చు, 1800/9 వేసుకోవచ్చు. కానీ దీంతో పని లేదు కాబట్టి మనకు అవసరం లే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, బి మరియు సిలు కలిసి 30 రోజులు పనిచేశారట. బి అండ్ సి. బి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? సరే ఇక్కడ యూనిట్లు అంటే ఏంటి? ఏం లేదు సార్, 1800 రాళ్ళు వీళ్ళు ఒక దగ్గర నుండి వేరే దగ్గర వేయాలి. 1800 రాళ్ళు ఒక దగ్గర నుండి వేరే దగ్గర వేయాలి. సార్ 1800 ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తీసుకోలే? సామర్థ్యాల్ని రోజుల్ని కంపేర్ చేస్తూ వచ్చింది 1800. ఎందుకంటే వీడి సామర్థ్యం 20 రాళ్ళు, వీడు 90 రోజులు. 20 రాళ్ళు 90 రోజులు అంటే 18 రాళ్ళు అవుతున్నాయి. అలా మనం సామర్థ్యాన్ని తీసుకున్నాం. జనరల్ గా వాడు ఈ రోజు ఇచ్చాడనుకో, 3 చేత క్యాన్సల్ అయినటువంటి సామర్థ్యాన్ని మనం తీసుకుంటాం. అంటే ఒక దగ్గర ఉన్నటువంటి పోగు 1800 రాళ్ళు వేరే దగ్గర వేయాలి. అంటే వీడు 90 రోజులు వేసినట్టు రోజుకి ఎన్ని రాళ్ళు వేస్తాడు? 20 రాళ్ళు. అదే విధంగా వీటిని కూడా చూస్తే వీడు రోజుకి 5, వీడు రోజుకి 9 రాళ్ళని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర వేయగలడు. బి మరియు సిలు కలిసి, వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజులో ఎన్ని రాళ్ళు వేస్తారు? చూడండి ఒకసారి, 14 రాళ్ళు వేస్తారు. ఇలా ఎన్ని రోజులు చేశారు? 30 రోజులు. 14 మూల 42, 420 రాళ్ళు పూర్తి చేశారు. మిగతా వదిలేశారు నేను చేయలేను అని. అంటే మొత్తం ఎన్ని రాళ్ళు? 1800 రాళ్ళు. 420 రాళ్ళు తీసేస్తే 0, 8, 7 అంటే 3, 1. అంటే ఇంకా మిగిలినవి 1380 రాళ్ళు ఉండిపోయి. దీనిని కేవలం ఏ ఒక్కడే అంటే రోజుకి 20 రాళ్ళు చొప్పున ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 0 0 క్యాన్సల్. 2 6ల 12, 2 9ల 18 అంటే 69 రోజుల్లో పని మొత్తం పూర్తయిపోతుంది. మరో 69 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తాడు. క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, మీరు చేసేయచ్చు. 53, 63, 79, 40, 34, 88, 34, 25 మరియు 25 పరిశీలనాలను యొక్క అంకగణిత మధ్యం ఎంత? అంకగణిత మధ్యం అంటే ఇవన్నీ ఇప్పుడు ప్లస్ చేసేయాలి. అంటే 53 + 63 + 79 + 40 + 34 + 88 ప్లస్ మరలా 34 + 25 + 25. చూడండి రౌండ్ ఫిగర్స్ ఏమవుతాయి? ఆ రౌండ్ ఫిగర్స్ చేసుకుంటూ పోతే ఇది 441 గా వస్తుంది. ఒకసారి ప్లస్ చేసుకోండి. మొత్తం 441 వస్తే ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 9. చూడండి ఒకసారి, ఇది 21 స్క్వేర్. 21 స్క్వేర్ బై 3 స్క్వేర్. ఇది అంటే 3 ఏళ్ళ 21 కాబట్టి 7 స్క్వేర్ అంటే 49 ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 49. చూడండి, మోహన్ ప్రస్తుత వయస్సు అతని కుమారుడు రాకేష్ వయస్సుకు 3 రెట్లు. ఇప్పటి నుండి 4 సంవత్సరాల క్రితం మోహన్ వయస్సు, ఆ సమయంలో అతని కుమారుని వయస్సుకు 4 రెట్లు. ఇప్పటి నుండి 7 సంవత్సరాల తర్వాత రాకేష్ వయస్సు ఎంత అవుతుంది అని అడిగాడు. ఫస్ట్ మోహన్ వయస్సు అతని కుమారుడు అనడానికి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అని అర్థం. తండ్రి కొడుకులు అంటే ఫాదర్ అండ్ సన్ గా మనం భావించండి, ఫాదర్ అండ్ సన్. అయితే ప్రస్తుతం, ఎప్పుడు ఇది ప్రస్తుతం, ఎన్ని రెట్లు? 3 రెట్లు అంటున్నాడు. అయితే ఆలోచించకుండా 3:1 వేయండి. సార్ ఎందుకు సార్ 1:3 వేయకూడదంటే, కొడుకు కంటే తండ్రి యొక్క వయస్సు ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు
తండ్రి కంటే కొడుకు వయసు ఎక్కువ ఉండదు కదా, అది మీకు తెలుసు. సో అందుకే 3 రెట్లు. అయితే ఇప్పటి నుండి 4 సంవత్సరాల క్రితానికి ఎన్ని రెట్లు సార్ అంటే 4 రెట్లు అని ఇచ్చాడు. అంటే అప్పుడు 4:1 అవుతుంది. ఇది ప్రస్తుతం, ఇది 4 సంవత్సరాల క్రితం. ఈ గ్యాప్ ఎంత ఉంది చూడండి, 1. ఈ గ్యాప్ ఈక్వల్ గా లేదు కాబట్టి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 2. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, 3 3 9 ఈజ్ టు 3 1 3. అదేవిధంగా 2 4 8 ఈజ్ టు 2 1 2 అని మనం తీసుకోవచ్చు. చూడండి ఈ కలర్ కనిపిస్తుందో లేదో చూసుకోండి. ఇక్కడ ఎంత తగ్గింది అంటే 1 పార్ట్ తగ్గింది, ఇక్కడ కూడా సేమ్ 1 పార్ట్ తగ్గింది. అంటే ఆ తగ్గిన 1 పార్ట్ ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల క్రితానికి ప్రస్తుతానికి, 4 సంవత్సరాల క్రితానికి ప్రస్తుతానికి గ్యాప్ 4 సంవత్సరాలే. అయితే ఎవరి వయస్సు కావాలి అంటే రాకేష్ అనగా కొడుకు వయస్సు కావాలి. ఎప్పటిది కావాలి అంటే 7 సంవత్సరాల తర్వాత. 7 సంవత్సరాల తర్వాత ఇక్కడెక్కడ ఉంది, లేదు కాబట్టి మనం ప్రస్తుతానిది ముందు మనం తీసుకోవాలి. కొడుకుది కాబట్టి ప్రస్తుతం ఎంత, 3 వాటాలు. 3 వాటాలు ఎంత అంటే 3 4 12 సంవత్సరాలు. సార్ ఈ 12 సంవత్సరాలు ఎప్పటిది, ప్రస్తుతంది. కానీ ఎప్పటిది కావాలి, 7 సంవత్సరాల తర్వాత. 7 సంవత్సరాల తర్వాత అంటే +7 చేస్తే 19 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అల్టిమేట్ గా ఆన్సర్ ఎంత సార్ అంటే 19 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూస్తే ఇలా చూడండి, 2/90లో 1/20 ఎంత శాతం? ఎప్పుడు కూడా దేంట్లో అన్నాడో అది హారంలో డినోమినేటర్ లో వేసుకోవాలి. 1/20 బై 2/90 ఇంటూ 100. ఇది జనరల్ గా ప్రొసీజర్. అంటే నేను 1/20 ఇంటూ 90/2 ఇంటూ 100 గా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ సరదాగా 0 0 కొట్టేయండి. కొట్టేస్తే 2 2 4 4 25 పోతుంది. ఇది 3 స్క్వేర్, అది 5 స్క్వేర్, 3 5 15 స్క్వేర్, 225% అవుతుంది. 225% ఆన్సర్ గా అవుతుంది. 2x ఇజ్ ఈక్వల్ టు 8 అంట. ఆలోచించకుండా x ఇజ్ ఈక్వల్ టు 3 అని మనం చెప్పొచ్చు, ఎందుకంటే 2 క్యూబే కదా 8. అదేవిధంగా 3y ఇజ్ ఈక్వల్ టు 27 అంట. ఆలోచించకుండా చెప్పొచ్చు 3 క్యూబ్ 27 కాబట్టి y ఇజ్ ఈక్వల్ టు ఆల్సో 3. సో x 3a, y కూడా 3a. వాడికి కావాల్సింది ఏంటి, 2x+1. 2x అంటే 3, 3 + 1 అంటే 4 ఇంటూ 3y-2 అంటే 3 - 2 అంటే 1. చూడండి 2⁴ అంటే 16, 16 ఇంటూ 3 అంటే 48. అల్టిమేట్ ఆన్సర్ క్లియర్. ఎస్ సార్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక వస్తువు 44% డిస్కౌంట్ తో అమ్మక పొందే, అంటే అమ్మడం వల్ల వచ్చే లాభ శాతం 12% అయినచో అప్పుడు ప్రైస్ ఎంత శాతం అడిగాడు. అంటే ఒక వస్తువు ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు, 44 డిస్కౌంట్ తో అమ్మగా వచ్చినటువంటి లాభ శాతం ఎంతట. డిస్కౌంట్ అనగానే గుర్తుపెట్టుకోండి 100 నుండి మైనస్ చేయాలి. ప్రాఫిట్ అయితే ప్లస్ చేయాలి, లాస్ అయితే మైనస్ చేయాలి. అంటే ఇక్కడ 44 డిస్కౌంట్ అంటే 56% గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి లాభం కాబట్టి 112% గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గ్యాప్ ఎంత సార్ అంటే 56% అవుతుంది. దీన్ని మనం దీంతో కంపేర్ చేస్తే 56% బై మరలా 56% ఇంటూ 100 అంటే 1 క్యాన్సిల్ అవుతుంది. అల్టిమేట్ గా ఆన్సర్ 100% గా మారుతుంది. ఎస్ సార్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 20 మీటర్ల పొడవైన భవనం పై భాగంలో ఒక పరిశీలకుడు నేలపై ఉన్న ఒక బిందువును చూస్తున్నాడు. ఆ బిందువుకి దృష్టి రేఖ 45 డిగ్రీల నిమ్న కోణం ని ఏర్పరిస్తే భవనం యొక్క భూమి నుండి ఆ బిందువుకి ఉన్నటువంటి దూరం ఎంత. ఎస్, దీన్ని హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటారు.
చాలా ఈజీ క్వశ్చన్ మనకి ఇచ్చాడు, చాలా క్లియర్ గా వినండి. ఇది భవనము, ఇది క్రింద భాగము, ఇది వాడు చెప్పినటువంటి బిందువు. ఈ కోణం ఎంత అంటే 45 డిగ్రీలు. నేను క్లాస్ చెప్పినప్పుడు దాని గురించి చెప్పాను. ఎప్పుడైతే 45 డిగ్రీలు అన్నాడో ఈ రెండు సమానము అనేసి, అందులో దీని యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు, 20 మీటర్లు ఇచ్చాడు. ఎప్పుడైతే ఇది 20 మీటర్లో ఇది కూడా 20 మీటర్లే అవుతుంది. వాడు అడిగింది ఇదే కాబట్టి ఆన్సర్ 20 మీటర్స్. అక్షత్ మరియు నేహ కలిసి ఒక వ్యాపారంలో 57,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 8,000 రూపాయల్లో అక్షత్ వాటా 2,200 రూపాయలు అయితే అక్షత్ పెట్టుబడి ఎంత? ఫస్ట్ ఎవరెవరు? అక్షత్ అండ్ నేహా ఇలా ఇద్దరిని మనం తీసుకుంటే ఇందులో అక్షత్ వాటా 2,200 రూపాయలు అయితే నేహా వాటా ఎంత అంటే మొత్తం 8,000లో ఇక్కడ 5,800 అవుతుంది. 5,800, 7, 8 సరిపోయి 7, 8, 8,000. ఇక్కడ సరదాగా 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్, 2 11లు పోతుంది, 2 29లు పోతుంది. అంటే అల్టిమేట్ గా 11:29. మొత్తం ఎన్ని వాటాలు అంటే 30, 40 వాటాలు. 40 వాటాలు 57,000. 57,000 అయితే మనకేం కావాలి? ఎవరిది కావాలి? అక్షత్ వాటా. అక్షత్ వాటా అంటే ఎంత? 11 వాటాలు ఎంత? ఇక్కడ ఆప్షన్స్ మీరు గమనించినట్లయితే దీన్ని క్యాన్సిల్ చేసి, ఓకే నీకు క్యాన్సిల్ చేయడం బాగా వేగంగా వచ్చినట్లయితే చేసుకో. నేనేం చెప్తున్నాను అంటే కొంచెం లాజిక్ గా వెళ్ళు. ఇక్కడ సరదాగా 0కి 0 కొట్టేశాయి. 4 చేత ఈ చివరి నుండే 2 సున్నాలు కొడితే 25లు పోతుంది. ఇప్పుడు 11 × 57 × 25 అంటే ఇది 25 యొక్క గుణిజం. 25 యొక్క గుణిజం యొక్క చివర 2 అంకెలు అయితే 00 లేదా 25 లేదా 50 లేదా 75 ఉంటది. ఈ 4గిట్లో ఉండేది 75 ఒకే ఒకటి. మిగతా వాటిల్లో ఈ 4గిట్లో ఏది లేదు కాబట్టి ఆన్సర్ ఇది అని మనం ఈజీగా పెట్టొచ్చు. కాబట్టి 15,675 అనేది ఆన్సర్ గా మనం తీసుకోవచ్చు. ఇలా చూడండి, ఒక దీర్ఘ చతురస్ర చుట్టుకొలత 54, దాని పొడవు అనేది వెడల్పుకు 3 ఇంతలు, 2 ఇంతల కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే ఇక్కడ నేను L = 2b + 3 అని రాసుకోవచ్చు. వాడు చుట్టుకొలత అంటే 2 of L + b. L అంటే 2b + 3 + b = 54. సో 2 చేత క్యాన్సిల్ చేస్తే 27 పోతుంది. ఈ 2 3b = 3 అటు వెళ్ళిందంటే 24 అవుతుంది. 3 8లు పోతుంది. అల్టిమేట్ గా b = ఎంత సార్ అంటే 8 సెంటీమీటర్లు ఆన్సర్ గా మిగులుతుంది. ఎస్ సార్, 8 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 పెన్నుల కొనుగోలు అంటే 25 × CP = 20 × SP అని రాసుకోవచ్చు. 5 4లు పోతుంది, 5 5లు పోతుంది. CP = SP ఎంత సార్ అంటే 4:5 అవుతుంది. ప్రాఫిట్ 1/CP4 × 100, 4 25లు అల్టిమేట్ గా 25% ఆన్సర్ గా వస్తుంది. సో ఆన్సర్ 25. ఎస్. నెక్స్ట్ తరువాత ప్రశ్న ఇక్కడ చూడండి. 8118ని రవీనా మరియు సరితల మధ్య 3:15 నిష్పత్తిలో విభజించిన. సో సరిత వాటాను కనుక్కోండి. చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఈ క్వశ్చన్ నేను తయారు చేయలే. ఎవరు తయారు చేశారు? ఎగ్జామ్లోనే తయారు చేశారు. ఎంత ఈజీ అంటే ఇది 3 చేత 3 1లు పోతుంది, 3 5లు పోతుంది. ఎవరి వాటా కావాలి? సరిత వాటా అంటే ఎన్ని వాటాలు? 5 వాటాలు కావాలి. ఆప్షన్ లో 5 చేత అయినటువంటిది 1 and only. ఆన్సర్ క్లియర్. 1ల స్థానంలో 0 లేదా 5 ఉంటే అది 5 చేత అవుతుంది. 0 లేదా 5 ఉండేది ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి ఆన్సర్ క్లియర్. ఎస్ సార్. లేదు చేసుకోవాలంటే మొత్తం ఎన్ని వాటాలు? 6 వాటాలు. 6 వాటాలు
8118 అయితే 5 వాటాలు ఎంత? కొట్టుకెళ్ళిపోవడమే. కొట్టుకెళ్ళిపోతే ఆన్సర్ క్లియర్. చూడండి, 9 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఘనాకార లోహపు గోళాన్ని కరిగించి ప్రతిదీ 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చిన్న గోళాకార బంతులుగా తయారు చేసిన సో ఏర్పడిన చిన్న బంతుల సంఖ్యని కనుగొనండి. చూడండి, ఒక పెద్ద బంతిని గోళాన్ని చిన్న బంతులుగా మార్చినప్పుడు ఇది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్ గా తీసుకుంటే అక్కడ దీనితో ఇవి తయారు చేసిన ఎన్ని తయారవుతాయో తెలియాలంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ హోల్ క్యూబ్ ఆన్సర్ అవుతుంది. అంటే క్యాపిటల్ ఆర్ ఎంత సార్ అంటే ఇక్కడ మనకి 9/3 హోల్ క్యూబ్, 3 3లు పోతుంది, 3 క్యూబ్ 27 అవుతుంది. అల్టిమేట్ ఆన్సర్ 27. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ అందులో ఉండేది ఒకటే, ఆన్సర్ క్లియర్. నెక్స్ట్ ఇలా చూడండి, ఏ మరియు బి అనే 2 బ్యాంకులు వరుసగా సంవత్సరానికి 3.5%, 7.5% వడ్డీ రుణాలు ఇచ్చాయి. చేతన్ ఒక్కో బ్యాంకు నుండి 2 లక్షల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత చేతన్ 2 బ్యాంకులు చెల్లించవలసిన బారు వడ్డీ మొత్తాల మధ్య ధనాత్మక భేదాన్ని కనుగొనండి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్య భేదం ఎంత? 4%. ఎన్ని సంవత్సరాలకి అంటున్నాడు? 3 సంవత్సరాలకి. 4 3 ఎంత సార్ అంటే 12%. ఎంతమ్మా? 12%. మనకి 100% 2 లక్షలైతే 100% 2 లక్షలైతే 12% ఎంత? సరదాగా 2 సున్నాలకి 2 సున్నాలు, 12 రెళ్ళ 24, మర్చిపోకుండా 3 సున్నాలు, 24,000 రూపాయలు. ఆన్సర్ క్లియర్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ పేపర్ కేవలం పేపర్లో ఉండే ఆ క్వశ్చన్ ఏరియాను మాత్రమే బేస్ చేసి చెప్పా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినటువంటి స్నేహితులకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మీకు దేనిపై లేదా ఏ టాపిక్ పై లేదా ఏ కాన్సెప్ట్ పై వీడియో చేయాలో కామెంట్ చేయండి. కామెంట్స్ నేను పరిశీలించి ఎక్కువ మంది ఏ కాన్సెప్ట్ మీద ముందు చేయమంటారో అన్ని కాన్సెప్ట్ని కవర్ చేస్తా. ఏ కాన్సెప్ట్ మీద ముందు చేయమంటారో ముందు ఆ కాన్సెప్ట్ మీద చేస్తాను. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టే బాధ్యత నాది. ప్రామిస్.